హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్ ఏరియా. గైస్, ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ అయిపోయిందో అండ్ కీ చెక్ చేసుకున్న తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అండ్ మెసేజ్ చేస్తున్నారన్నమాట. సో 2024కి నీట్ ఎగ్జామ్ సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ఎంత మార్క్స్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది, అండ్ ఎంత మార్క్స్ వస్తే ప్రైవేట్ కాలేజెస్లో సీట్ వస్తుంది, అండ్ మా కేటగిరీ రెస్పెక్ట్ మా కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఎంత మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అంటే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారన్నమాట. సో అందరి కామెంట్ రిప్లై ఇవ్వలేక ఈ వీడియో అయితే చేస్తున్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి ఇండియా వైజ్ కట్ ఆఫ్ కావచ్చు అండ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ కావచ్చు. ఇక్కడ చాలా వరకు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీట్లో వచ్చేసిగా స్టేట్ వైజ్ కట్ ఆఫ్ వేరే విధంగా ఉంటుంది అండ్ ఇండియా వైడ్ కట్ ఆఫ్ కూడా వేరే విధంగా ఉంటుంది అనమాట. సో స్టేట్ కోటా కింద కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది, ఇండియా వైడ్గా చూసుకుంటే కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇండియా వైడ్ కట్ ఆఫ్ అండ్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, రెండు స్టేట్స్ సంబంధించిన కట్ ఆఫ్ కూడా ఈ వీడియో అయితే డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో నీట్ ఎగ్జామ్ సంబంధించిన కట్ ఆఫ్ గురించి అయితే సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. క్లియర్ గైస్, మన టాపిక్లో అయితే వెళ్ళిపోదాం. ఇక చూసుకుంటే గైస్, ఫస్ట్ నీట్ ఎగ్జామ్ సంబంధించిన కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి ఎన్టీఏ వచ్చేసి 3 ఫ్యాక్టర్స్ అయితే కన్సిడర్ అయితే చేస్తుందన్నమాట. సో నెంబర్ 1 వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ రిజిస్టర్డ్ టు ద ఎగ్జామ్. సో ఎంతమంది అసలు నీట్ ఎగ్జామ్కి అప్లై చేశారనే దాని మీద ఫస్ట్ ఫ్యాక్టర్ అయితే డిసైడ్ అయితే చేస్తుంది. అండ్ సెకండరీ ఫ్యాక్టర్ చూసుకుంటే అసలు ఎంతమంది అటెంప్ట్ అయ్యారు నీట్ ఎగ్జామ్కి రాయడానికి, ఎంతమంది అటెంప్ట్ అయ్యారు అనే దాని మీద సెకండ్ ఫ్యాక్టర్ కింద డిసైడ్ అయితే చేస్తారు. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఎగ్జామ్ లెవెల్ ఏ విధంగా ఉంది, ఇన్ ద సెన్స్ డిఫికల్టీగా ఉందా అండ్ మోడరేట్గా ఉందా, ఈజీ లెవెల్లో ఎగ్జామ్ ఉన్నదా అనేది కన్సిడర్ అయితే చేస్తారన్నమాట. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ సో సబ్జెక్ట్ వైజ్ కూడా కన్సిడర్ చేస్తారు. ఇంకా నీట్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ కావచ్చు, మీకు కావచ్చు, సేమ్ మార్క్స్ వచ్చినాయి అంటే కెమిస్ట్రీలో మీ ఫ్రెండ్ కూడా ఎంత వచ్చిందో నీకు కూడా అంతే వచ్చింది, అండ్ బయాలజీలో ఎంత వచ్చిందో నీకు కూడా అంతే వచ్చింది. బట్ ఇక్కడ ఫిజిక్స్లో వేరియేషన్ అయితే ఉందన్నమాట. సో ఫిజిక్స్లో చిన్న డిఫరెన్స్ రావడం వల్ల ర్యాంక్స్ అయితే డిఫరెంట్గా అయితే వస్తూ ఉంటుంది. సో ప్రతి ఇయర్ వచ్చేసి నీట్లో వచ్చేసి డిసైడింగ్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్గా ఫిజిక్స్ని అయితే కన్సిడర్ అయితే చేస్తారు. ఎందుకంటే ప్రతి నీట్ స్టూడెంట్కి ఫిజిక్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్స్లో అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో డిఫికల్టీగా ఫిజిక్స్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే ఫిజిక్స్ సబ్జెక్ట్ని ఇక్కడ మీ ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్గా అయితే కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ని అయితే ఎన్టీఏ కన్సిడర్ చేసి ర్యాంక్స్ని అయితే ప్రెడిక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ ద సెన్స్ కట్ ఆఫ్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్గా ఏ విధంగా ఉండబోతుందంటే గైస్ సో జనరల్ కేటగిరీ వైజ్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్కి అయితే ఇండియా వైడ్గా 610+ మార్క్స్ వచ్చినట్లయితే మాత్రం మీకు డెఫినెట్గా నీట్ ఎగ్జామ్ త్రూ సీట్ అయితే డెఫినెట్గా అయితే వస్తుంది గైస్. అండ్ ఇంకా మీరు ఓబీసీ కేటగిరీ చూసుకుంటే ఓబీసీ వారికి కూడా ఆల్మోస్ట్ జనరల్ కేటగిరీ వారి లాగే ఉంటుంది, వారికి కూడా 610+ వస్తే తప్ప సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే లేదు, ఇండియా వైడ్గా చూస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే గైస్ 600+ వస్తే మాత్రం ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద సీట్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అండ్ పీడబ్ల్యూ కేటగిరీ చూసుకుంటే గైస్ సో ఎస్టీ కేటగిరీ కింద చూసుకుంటే 440+ వస్తే ఇండియా వైడ్గా చూసుకుంటే ఎస్టీ కేటగిరీ వారికి సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎస్సీ కేటగిరీ వారికి చూసుకుంటే 450+ వస్తే ఎస్సీ కేటగిరీ వారికి సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్ చూసుకుంటే వారికి కూడా ఎస్సీ ఎస్టీతో కమాండ్ చేసి చెప్తారు కాబట్టి వారికి కూడా 450+ వస్తే తప్ప పీడబ్ల్యూ క్యాండిడేట్ కూడా సీట్ అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి సేఫ్ స్కోర్ ఫర్ ఇండియా వైడ్గా చూసుకుంటే సో మీరు అదర్ స్టేట్లో ఎంబీబీఎస్ చేయాలనుకున్నా సో ఇండియా వైడ్గా చూసుకుంటే సేఫ్ స్కోర్ అనమాట ఇది కేటగిరీ వైజ్గా. ఇక్కడ టీఎస్ గురించి డిస్కస్ అయితే చేస్తాను కదా. సో టీఎస్ అండ్ ఏపీ గురించి రెండు స్టేట్స్ గురించి ఈ వీడియోతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టీఎస్ గురించి అయితే చెప్తాను. సో టీఎస్లో వచ్చేసి సేఫ్ ర్యాంక్స్ అండ్ సేఫ్ స్కోర్ గురించి చెప్తాను ప్రతి కేటగిరీ వాళ్ళకి. అండ్ ఇక్కడ చూసుకుంటే గెస్ అసలు టీఎస్లో ఎంబీబీఎస్ సీట్లు కాలేజెస్ ఎన్ని ఉన్నాయండి గెస్ 54 ఎంబీబీఎస్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట, ఇంక్లూడింగ్ ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిపి 54 ఎంబీబీఎస్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 54 ఎంబీబీఎస్ కాలేజ్లో మొత్తం కలిపి 8500+ సీట్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ 11 న్యూ కాలేజెస్ అయితే ఆల్రెడీ తెలంగాణలో అయితే ఎస్టాబ్లిష్ అవబోతున్నాయి, కానీ ఇంకా అవి ఎన్ఎంసీ వెబ్సైట్లో అయితే ఇంకా రిజిస్టర్ అయితే అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇయర్ అయితే కన్సిడర్ చేయకపోవచ్చు. బట్ నెక్స్ట్ ఇయర్ నుండి కూడా ఆ 11 కాలేజెస్ కూడా 11 కాలేజెస్లో కూడా ఇక అడ్మిషన్స్ కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో తెలంగాణలో వచ్చేసి 54 న్యూ ఎంబీబీఎస్ కాలేజెస్ అయితే ఉన్నాయి అండ్ 8500+ స్టూడెంట్స్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ తెలంగాణలో వచ్చేసి ఈ ఇయర్ 2024లో నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కౌంట్ చూసుకుంటే 70,000+ స్టూడెంట్స్ అయితే నీట్ ఎగ్జామ్ అయితే తెలంగాణలో రాశారు. అండ్ ఇందులో చూసుకుంటే 8500 సీట్స్లో గవర్నమెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ప్రైవేట్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే గవర్నమెంట్ సీట్స్ చూసుకుంటే ఇక్కడ 3900 మాత్రమే గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ సీట్స్ వచ్చేసి మిగిలినవి అనమాట, అంటే 4600+ వచ్చేసి గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే సేఫ్ స్కోర్ ఫర్ టీఎస్ వారికి అయితే చూసుకుంటే ఇక్కడ మీరు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే 450+ వచ్చినట్లయితే మాత్రం మీకు డెఫినెట్గా గవర్నమెంట్ సీట్లు డెఫినెట్గా అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓపెన్ కేటగిరీ వారికి అయితే టీఎస్లో వచ్చేసి.
అండ్ మీరు ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ అయితే మాత్రం మీకు 390+ వస్తే సరిపోతుంది. ఇన్ ద సెన్స్ గైస్ 400 తెచ్చుకుంటే మాత్రం మీకు డెఫినెట్గా గవర్నమెంట్ కాలేజ్లోనే సీట్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీ వారికి చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు 380 నుండి 410 మధ్యలో వచ్చినట్లయితే మాత్రం మీకు ఎస్సీ కేటగిరీ కింద అయితే సేఫ్ స్కోర్ అనమాట ఇది. అండ్ మైనార్టీ వారికి చూసుకుంటే గైస్ 420 నుండి 425 మధ్యలో వచ్చినట్లయితే మాత్రం మైనార్టీ వారికి దిస్ ఇస్ ద సేఫ్ స్కోర్. అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ మొత్తం కలిపి చూసుకుంటే గైస్ ఇక్కడ మీరు 400 to 450 మధ్యలో వచ్చినట్లయితే మాత్రం మీరు ఓబీసీ క్యాండిడేట్ స్టూడెంట్స్ మాత్రం చాలా సేఫ్ స్కోర్కి అయితే ఉండబోతుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే గైస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 400+ వస్తే మాత్రం మీకు చాలా సేఫ్ స్కోర్ అనమాట. అండ్ మైనార్టీ వారికి కూడా 400+ వస్తే చాలా సేఫ్ స్కోర్. అండ్ ఓపెన్ కేటగిరీ వారికి అయితే మాత్రం 450+ వస్తే మాత్రం ఇంకా చాలా సేఫ్ స్కోర్ అనమాట. అండ్ ఓబీసీ వారికి కూడా 420, 430+ వస్తే మాత్రం చాలా సేఫ్ స్కోర్. ఇది వచ్చేసి తెలంగాణ వచ్చేసి గైస్. అండ్ ఇక్కడ ఏపీ వారికి కూడా చూద్దాం ఇప్పుడు. అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే ఏపీ అండ్ టీఎస్ చాలా వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో టీఎస్లో వచ్చేసి రీజన్స్ అంటూ ఏముండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సెక్టార్లో చూసుకుంటే గైస్ ఇక్కడ రీజన్స్ అంటూ ఉంటాయి. అంటే జేఎన్టీయూ రీజన్స్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ రీజన్, కేయూ రీజన్స్ అంటూ కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. కానీ తెలంగాణలో వచ్చేసి మెడికల్ ఫీల్డ్ చూసుకుంటే అన్ని రీజన్స్ ఏమి ఉండవు. ఆల్ కలిపి కొన్ని మెడికల్ కాలేజెస్ అంటారు కానీ రీజన్స్ అంటూ తెలంగాణలో అయితే ఉండవు. బట్ ఏపీలో వచ్చేసి రీజన్స్ 2 రీజన్స్ కింద అయితే డివైడ్ అయితే చేస్తారన్నమాట. అంటే ఏయూ రీజన్స్ ఒకటికి డివైడ్ చేస్తారు అండ్ ఎస్వియు రీజన్స్ కిందని కొన్ని డివైడ్స్ అయితే చేస్తారన్నమాట. ఎస్వియు రీజన్స్ అంటే గైస్ కడప కావచ్చు, నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు అండ్ కర్నూలు కావచ్చు, ఈ ఏరియాలో ఉన్న కాలేజెస్ అన్ని ఎస్వియు రీజన్స్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మిగతావన్నీ వచ్చేసి ఏయూ రీజన్స్ కింద రావడం అయితే జరుగుతుంది. అండ్ 2 రీజన్స్లో 2 డిఫరెంట్ కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సో త్రూఅవుట్గా ఏపీ మొత్తం కలిపి కట్ ఆఫ్ ఒకే విధంగా అయితే ఉండదు. సో రీజన్ వైజ్గా కట్ ఆఫ్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక చూసుకుంటే గైస్ ఇక్కడ మనం ఏపీలో వచ్చేసి ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఇయర్ రాశారంటే ఎగ్జామ్ వచ్చేసి 72,000 మెంబర్స్ అయితే ఎగ్జామ్స్ అయితే ఏపీలో అయితే రాయడం అయితే జరిగింది నీట్ కోసం అని. అండ్ ఇక్కడ చూసుకుంటే గైస్ మనం ఏయూ రీజన్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏయూ రీజన్ కదా కట్ ఆఫ్ చూసుకుంటే గైస్ మీరు ఓపెన్ కేటగిరీ వారికి అయితే 540+ వస్తే మాత్రం సేఫ్ స్కోర్ అనవచ్చు. అండ్ ఎస్టీ వారికి అయితే 400+ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ వారికి కూడా 420+ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ మైనార్టీ వారికి కూడా 420+ అయితే రావాల్సి ఉంటుంది. నేను జస్ట్ ఇక్కడ సేఫ్ స్కోర్ అయితే చెప్తున్నా. నేను చెప్పిన దానికన్నా ఎక్కువ వస్తే మాత్రం మీకు చాలా సేఫ్ స్కోర్ అనమాట. డెఫినెట్గా మీకు అయితే సీట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ కావచ్చు, వీరందరికీ కంబైన్గా చూసుకుంటే గైస్ 450+ వస్తే మాత్రం అందరికి కామన్గా సేఫ్ స్కోర్ అయితే ఉండబోతుంది. అండ్ బీసీడీ వారికి వచ్చేసి గైస్ 500+ వస్తే తప్ప సేఫ్ స్కోర్ కాదు. సో 500+ వస్తేనే మీకు బీసీడీ వారికి అయితే సేఫ్ స్కోర్గా అయితే ఉండబోతుంది. ఇది వచ్చేసి ఏయూ రీజన్ గైస్. అండ్ ఇక మీరు ఎస్వియు రీజన్ కింద చూసుకుంటే ఓపెన్ కేటగిరీ వారికి 530+ వస్తే మాత్రం మీకు చాలా సేఫ్ స్కోర్ అనమాట. అండ్ ఎస్టీ వారికి చూసుకుంటే ఇక్కడ 390 నుండి 400 మిడిల్లో వచ్చినా చాలా సేఫ్ స్కోరు. అండ్ ఎస్సీ వారికి అయితే 400+ వస్తే చాలా సేఫ్ స్కోర్. అండ్ మైనార్టీ వారికి చూసుకుంటే గైస్ 460+ వస్తే చాలా సేఫ్ స్కోర్ అనమాట. అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వారికి ఓవరాల్గా చూసుకుంటే 470, 480+ వస్తే మాత్రం చాలా అంటే చాలా సేఫ్ స్కోర్. ఇది వచ్చేసి గైస్ ఏయూ కావచ్చు అండ్ ఎస్వియు రీజన్ కింద ఏపీ స్టూడెంట్స్కి అయితే చాలా సేఫ్ స్కోర్ అనమాట. ఇన్ కేస్ మీరు ఓపెన్ అంటే అదర్ స్టేట్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టూడెంట్స్ వచ్చేసి ఏపీలో వచ్చేసి ఎంబీబీఎస్ చేయాలన్నా, ఏపీ స్టూడెంట్స్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి ఎంబీబీఎస్ చేయాలన్నా, నాట్ ఓన్లీ తెలంగాణ వేరే ఏ స్టేట్లో అంటే అదర్ స్టేట్ మీ స్టేట్ కాకుండా అదర్ స్టేట్లో వెళ్ళి మీరు కానీ ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మాత్రం మీకు వచ్చేసి ఇలా స్టేట్ వైజ్ ర్యాంక్ అయితే చూడరు, మీకైతే ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే చూస్తారన్నమాట. మీరు కానీ మీ హోమ్ స్టేట్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మాత్రం మీకు స్టేట్ ర్యాంక్ని అయితే కన్సిడర్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యేది ఎక్కడంటే గైస్ హోమ్ స్టేట్ అంటే మీరు పుట్టిన స్టేట్ అని కాదు. ఇక్కడ హోమ్ స్టేట్ అంటే మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ కంప్లీట్ చేశారో అది మీ హోమ్ స్టేట్ కింద కన్సిడర్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టూడెంట్స్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే సో ఏపీ స్టూడెంట్స్కి హోమ్ స్టేట్ కింద తెలంగాణని కన్సిడర్ అయితే చేస్తారు. అండ్ టీఎస్ వారు వచ్చేసి ఏపీలో వెళ్ళి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే వారికి ఏపీ వచ్చేసి టీఎస్ వారికి ఏపీలో వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే వారికి అది హోమ్ స్టేట్కి అయితే కన్సిడర్ అయితే చేస్తారు. సో ఇక్కడ హోమ్ స్టేట్ అంటే గైస్ మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ కంప్లీట్ చేశారో అది వచ్చేసి మీ హోమ్ స్టేట్ కింద కన్సిడర్ అయితే చేస్తారు. ఓకేనా గైస్, మీకైతే ఓవరాల్గా ఇక్కడ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ కావచ్చు అండ్ ఆల్ ఇండియా వైజ్ కట్ ఆఫ్ కావచ్చు, ఇండియా వైజ్ కట్ ఆఫ్ కావచ్చు, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. సో మీకు నీట్ కౌన్సిలింగ్ మీద ఎటువంటి చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రెస్పాన్స్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్ వచ్చేసి అప్కమింగ్లో వచ్చేసి నీట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ మనం కొన్ని ఫౌండేషన్స్ అయితే టైఅప్ అవడం అయితే జరిగిందన్నమాట మన ఛానల్ తరఫున. సో మన ఫౌండేషన్ ద్వారా కూడా ద క్వాలిటీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే నేనైతే మీకు ప్రొవైడ్ చేయడానికి
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై అయితే చేస్తాను. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ నీట్ గైస్, మీరు జేఈ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్స్తో మీకు అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ వస్తే మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జయ.